నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బైస్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ఈ రోజు మార్కెట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, అలాగే గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, మరి సెక్టార్స్ వైజ్ గా ఏది విన్ అయింది, ఏది లూజ్ అయింది, అలాగే ఇంట్రాడే ఏ విధంగా ఉంది, మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడుస్తున్నాయో ఇవన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణుడు తేజ జగడం గారు. మరి తేజ గారితో మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే, షేర్ మార్కెట్కి సంబంధించిన డౌట్స్ అన్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకోవచ్చు. మరి మార్కెట్ నిపుణులు తేజ గారు ఉన్నారు కాబట్టి తేజ గారితో మాట్లాడదాం. నమస్కారం తేజ గారు. తేజ గారు, నిఫ్టీ 50 లైవ్ కనుక చూసుకుంటే 25,817.25, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,758.00, ఓపెనింగ్ వచ్చేసి 25,771.40. అలాగే బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ కనుక చూసుకుంటే 84,522.32, ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 84,391.27, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 84,456.75. ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి. అలాగే 2 రోజుల తర్వాత నష్టాల్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆర్బీఐ చేసిన మార్పులు చేర్పులను కూడా తెలుస్తోంది. మరి దీని గురించి వివరించండి. మార్కెట్ ఈ రోజు అయితే రెండు ఇండెక్సెస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అరౌండ్ 0.28% పాజిటివ్ లో ఉన్నాయి. నిన్న మార్కెట్ బేసిక్ పడింది. నిన్న పడడానికి రీజన్స్ ఏంటంటే, నిన్న ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడడం. బీఎస్సీ సెన్సెక్స్ అరౌండ్ 275 పాయింట్స్ డౌన్ అయ్యి 84,391 దగ్గర క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50 81 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయ్యి 25,758 దగ్గర క్లోజ్ అయింది అనమాట. రెండు ఇండెక్సెస్ కూడా 0.32% డౌన్ అయ్యాయి. మనం ప్రధాన కారణాలు మార్కెట్ పడడానికి నిన్న రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. ఇంకొకటి యుఎస్ మానిటరీ పాలసీ రేట్ కట్స్ ఉంటాయని చెప్తున్నారు. అందులో కూడా కొంచెం అన్సర్టనిటీ ఉందన్నమాట. ఆ అనౌన్స్మెంట్ జరిగే ముందు అన్సర్టనిటీ వల్ల ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ఎఫ్ఐఎస్ అమౌంట్ తీస్తున్నారు. మీరు గమనిస్తే డిసెంబర్ 1 నుంచి కూడా ఎఫ్ఐఎస్ విత్డ్రాల్సే ఉన్నాయి మార్కెట్ లో నుంచి. ఎందుకంటే ఒకటి, మన రూపీ అనేది వీక్ అవుతుంది అనమాట. రూపీ వీక్ అవుతుంది, యాజ్ వెల్ as ఇండియన్ ఈక్విటీ వాల్యుయేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి వీటికి, ఈ రూపీ వీక్ అవడం వల్ల. సో ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ అనేది ఎక్కువ ఉన్నాయి మార్కెట్ లో. ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ తో పాటు రూపీ వీక్ అవుతుంది, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలంటే. సెక్టర్ వైజ్ చూసుకోండి, నిన్న చూస్తే ఇండిగో స్టాక్ లో స్టిల్ కరెక్షన్స్ జరుగుతున్నాయి. బికాస్ మనకు తెలుసు, కొన్ని రూల్స్ చేంజ్ వల్ల ఇండిగో ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. అండ్ పైలట్స్ కి కొన్ని రూల్స్ పెట్టారు, టీమ్ కి కొన్ని రూల్స్ పెట్టారు. సో ఆ పర్టికులర్ స్టాక్ అయితే కరెక్షన్ లో ఉంది. అండ్ మేజర్ గా మనం మాట్లాడుకుంటే మీషో, నిన్న ఎవరికైనా సరే మీషోలో లిస్టింగ్ అలాట్మెంట్ జరిగిందంటే 3 days లో మీకు 55% గెయిన్స్ కనబడాయి. ఎవరికైనా అలాట్మెంట్ జరిగిందంటే 55% కనబడ్డాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన మార్కెట్ లో ఇప్పుడు అవి క్యాష్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయకండి. నేను లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఇన్వెస్ట్ చేశాను అన్న వాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ ఎంత వస్తుందో తీసుకొని పెట్టొచ్చారు, బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి, ఎఫ్ఐఎస్ మనం కంప్లీట్ గా చూస్తే నిన్న ఎఫ్ఐఎస్ పర్చేజెస్ 11,700 crores జరిగాయి. అలాగే ఎఫ్ఐఎస్ సేల్స్ గురించి మాట్లాడుకుంటే 13,351, అంటే ఆల్మోస్ట్ 1,651 crores, 1,651 crores ఇండియన్ మార్కెట్ నుంచి అవుట్ ఫ్లోస్ జరిగాయి అనమాట ఎఫ్ఐఎస్. డిఐఎస్ విషయాన్ని మాట్లాడుకుంటే డిఐఎస్ పర్చేసెస్ 16,868 crores చేశారు. సేల్స్ విషయానికి వస్తే 13,116 crores చేశారు అనమాట. డిఐఎస్ అరౌండ్ 3,752 crores. ఎఫ్ఐఎస్ 1,600 కోట్లు ఇండియన్ మార్కెట్ నుంచి తీసేస్తే డిఐఎస్ 3,752 కోట్లు ఇండియన్ మార్కెట్స్ కి యాడ్ చేశారనమాట. ఇది మ్యూచువల్ ఫండ్స్ నుంచి కావచ్చు, మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, కంప్లీట్ గా 3,752 crores యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అయినాయి అనమాట. డౌ జోన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే 1.05% పాజిటివ్ లో ఉంది. S&P 500 0.67% పాజిటివ్ లో ఉంది. నాస్డాక్ 0.33% పాజిటివ్ లో ఉంది. యుఎస్ మార్కెట్స్ కంప్లీట్ పాజిటివ్ లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ మాట్లాడుకుంటే ఎఫ్టిఎస్సి 100, ఇది యూకే మార్కెట్, 0.14% పాజిటివ్ లో ఉంది. డాక్స్ జర్మనీ మార్కెట్
0.13% నెగటివ్ లో ఉంది. సిఎస్సి 40 ఫ్రాన్స్ మార్కెట్ 0.37% నెగటివ్ లో ఉంది. యూరో యూరో స్టాక్ ఎక్స్ 0.16% నెగిటివ్ లో ఉందన్నమాట. మన గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే మిక్స్డ్ పరిణామాలు చూపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ కూడా స్టార్టింగ్ న్యూట్రల్ లోనే ట్రేడ్ అయింది, ఇప్పుడు పాజిటివ్ లోకి వెళ్తుంది అనమాట. ఇండియన్ మార్కెట్ కూడా డే ఎండ్ వచ్చేసరికి ఒకవేళ మిక్స్డ్ పరిణామాలు చూపించినా కూడా ఆశ్చర్యపడనవసరం లేదు. అండ్ నిఫ్టీ సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ సపోర్ట్ 25,650 నుంచి 25,700 మధ్యలో సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఆ సపోర్ట్ తీసుకోలేకపోతే ఫర్దర్ గా మార్కెట్ లో మళ్ళీ కరెక్షన్స్ జరుగుతాయి అనమాట. రెసిస్టెన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే 26,000 దాటితే నిఫ్టీ రెసిస్టెన్స్ క్రాస్ అవుతుంది. ఇంకొక అన్సర్టనిటీ ఏంటంటే, మన మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి టచ్ అవుతున్నాయి కానీ రెసిస్టెన్స్ ని క్రాస్ అవ్వట్లేదు, ఇలా సపోర్ట్ ని డౌన్ అవుతుంది అనమాట. సో అది కూడా కొంచెం కాషియస్ గా ఉన్నారు ఇన్వెస్టర్స్. దాని వల్ల కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ఎక్కువ జరుగుతుంది అనమాట. అండ్ సెక్టర్ విషయానికి వస్తే నెక్స్ట్ 10 డేస్ ఏదైనా సెక్టర్స్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చా అని అడిగితే, ఇన్వెస్టర్స్ కి అయితే ఏ సెక్టర్ అయినా పర్లేదు. ఇన్వెస్టర్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రేడ్ అండ్ ఇన్వెస్టర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలా. ఇన్వెస్టర్ అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ట్రేడర్స్ మనకు తెలిసిందే, ట్రేడ్ చేస్తుంటారు, 3 డేస్ అమ్ముతుంటారు, 4 డేస్ అమ్ముతుంటారు. సో ఇన్వెస్టర్ కి అయితే సెక్టర్స్ ఈ సెక్టర్ కావాలా ఆ సెక్టర్ కావాలని పెద్ద ఫోకస్ అవసరం లేదు. బట్ ట్రేడర్స్ విషయానికి వస్తే నెక్స్ట్ 10 డేస్ మాట్లాడుతున్నాను నేను. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఐటీ అండ్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ ఒకటి అండ్ కన్స్యూమర్, వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు కరెక్ట్ గా ఈ టైం గురించి మాట్లాడుకుంటే, బేసిక్ సెన్సెక్స్ 143 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,534 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 0.17% పాజిటివ్ లో ఉందన్నమాట. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకుంటే 25,820 దగ్గర ట్రేడ్ అవుతుంది. 62 పాయింట్స్ పెరిగి 0.25% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. మనం నిఫ్టీలో ఇప్పుడు నిఫ్టీ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే, ఈ రోజు నిఫ్టీ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే యా కోటక్ మహేంద్ర బ్యాంక్ 3.27% పాజిటివ్ గా రన్ అవుతుంది. ఎటర్నల్ జొమాటో 1.77% పాజిటివ్ లో ఉంది. జియో ఫినాన్స్ 1.46%, మారుతి 1.46%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ విషయానికి వస్తే, భారతీ ఎయిర్టెల్ 1.17%, ఏషియన్ పెయింట్స్ 0.91%, ట్రెంట్ 0.79%, టైటాన్ 0.51%, ఇండిగో 0.41% నెగటివ్ లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మార్కెట్ లో ఏ నాలెడ్జ్ లేదు అంటే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్స్ అందరికీ కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ రిస్క్ ఉంటుంది అనమాట. నాకు బీఆర్కే న్యూస్ నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి, లైక్ నేను ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను, 2% పడ్డింది ఉంచుకోవాలా వద్దా, 1% పడింది ఉంచుకోవాలా వద్దా అని. సో ఇవి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి స్టాక్స్ లో. డైలీ మీకు కనపడుతూ ఉంటాయి ఫ్లక్చుయేషన్స్ డైలీ. అంటే ఇప్పుడు మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడే మీ స్టాక్ ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి కనపడుతూ ఉంటాయి అన్నమాట ప్రైసెస్. ప్రైస్ వోలటాలిటీ ఉంటుంది. ఈ ప్రైస్ వోలటాలిటీ నాకు వద్దు అనుకుంటే బెటర్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు స్టాక్స్ కరెక్ట్ కాదు, స్టాక్స్ అందరికీ కాదని, రిస్క్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే స్టాక్. అండ్ ఇంకొకటి, మీకు ఎవరైనా స్టాక్స్ రికమెండ్ చేస్తూ ఉండొచ్చు. బేసిక్ గా మీకు యూట్యూబ్ లో నుంచి స్టాక్స్ రికమెండేషన్ వస్తుండొచ్చు, లేదంటే టెలిగ్రామ్ నుంచి వస్తుండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పిండొచ్చు. స్టాక్ లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఎంట్రీ ఎంత ఇంపార్టెంట్, టార్గెట్ స్టాప్ లాస్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బేసిక్ గా మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశాడు, ఆ స్టాక్ పెరిగింది, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయకపోతే ఆపర్చునిటీ మిస్ అవుతానేమో అని, ఇది ఏమంటామంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం అనమాట. దీని వల్ల ఇన్వెస్ట్ చేసి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ కొంచెం డౌన్ అయినా ప్యానిక్ అయ్యి దాన్ని నమ్మేసి
ఇలా సైకిల్స్ రిపీట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఫైనల్ గా మనం అమౌంట్ లూజ్ అవుతాం కానీ అమౌంట్ గెయిన్ అవ్వం అనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ గమనించాల్సింది ఏంటంటే నేను ఎక్కువ ట్రేడ్స్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు అనమాట. అంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఒకే రోజులో మల్టిపుల్ టైమ్స్ స్టాక్ కొని అమ్మడం వల్ల నాకు చాలా డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1,00,000 రూపీస్ మీరు బై చేసి సెల్ చేస్తే 1 lakh ఎగ్జాంపుల్ మీకు చార్జెస్ పడతాయి అనమాట. సమ్వేర్ అరౌండ్ ప్రతి 1 lakh బై అండ్ సెల్ కి మీకు 200 రూపీస్ చార్జెస్ పడతాయి. మీరు ఒక రోజులో ఒక మల్టిపుల్ షేర్స్ చేశారు అనుకోండి, ట్రేడ్స్ ఒక 10 ట్రేడ్స్ చేశారు అనుకోండి, 1 lakh పెట్టారు, 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అమ్మేశారు. మళ్ళీ పెట్టారు, మళ్ళీ 400 ప్రాఫిట్ వచ్చింది, అమ్మేశారు. ఇలా ఒక 10 ట్రేడ్స్ చేశారు అనుకోండి, ఓవరాల్ గా మీకు 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా కూడా నెక్స్ట్ రోజు మీరు ఫండ్స్ లో చూస్తే మీ చార్జెస్ కి 2,000 రూపాయలు ఎలిపి ఉంది. మీ ప్రాఫిట్ మీ ప్రాఫిట్ కనపడకపోగా మీ చార్జెస్ లో మీ క్యాపిటల్ లో నెగిటివ్ ఉంటుంది అనమాట, 800 రూపీస్. సో మోర్ ట్రేడ్స్ చేస్తే డబ్బులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ కొంతమంది డైరెక్ట్ గా ఇంట్రాడే చేస్తున్నారు, అసలు ఏ నాలెడ్జ్ లేకుండా ఇంట్రాడే చేస్తున్నారు. ఆకాల్సి వస్తున్నాయి. కొంతమంది 2 లక్షలు పోయినాయి సార్, 3 లక్షలు పోయినాయి సార్. అసలు మీకు ఇంట్రాడే, అసలు ఏ నాలెడ్జ్ లేకుండా ఇంట్రాడేకి ఎందుకు వెళ్తున్నారండి? సో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే స్టాక్ లో కూడా ఏ కేటగిరీ స్టాక్ తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలన్నమాట. మొత్తం ఎత్తుకొని వెళ్ళి ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ ఎట్లా అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో పెట్టేస్తున్నారు, మైక్రో క్యాప్, నానో క్యాప్, ఇలాంటి కంపెనీస్ లో పెట్టేస్తున్నారు అనమాట. నీ దగ్గర ఉన్నది 100 రూపాయలు, 100 రూపాయలు తీసుకుని వాటిలో పెట్టేస్తే ఆ స్టాక్ పడిపోయింది అనుకోండి, కంప్లీట్ పోర్ట్ఫోలియో పోయినట్లే కదా. సో డివైడ్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న 100 రూపాయలు ఎక్కడెక్కడ పెట్టాలని డివైడ్ చేసుకోండి. మీరు ఒకవేళ 100 రూపాయలు స్టాక్స్ కే పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అసెట్ అలొకేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అసెట్ అలొకేషన్ అంటే బేసిక్ గా మనం ఇన్వెస్ట్ చేసేది ఒకే ఫినాన్షియల్ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫినాన్షియల్ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. లైక్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తాం, సిల్వర్ లో ఉంటుంది, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాం, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం, ఈక్విటీ స్టాక్స్, ఇలా డైవర్సిఫై చేసుకోండి మన అసెట్స్. మీరు స్టాక్స్ లో పెడదాం అనుకున్న అమౌంట్ కూడా అందులో కూడా మనం డైవర్సిఫై చేయాలండి. ఎలా ఎలా డైవర్సిఫై చేయాలంటే మార్కెట్ లో కొన్ని సెక్టర్స్ ఆల్రెడీ స్టెబిలైజ్ అయ్యాయండి, కొన్ని ఇండస్ట్రీస్ వాటిలో కొంచెం పోర్షన్, ఇప్పుడు గ్రోత్ ఉన్న సెక్టర్స్ లో కొంచెం కొంచెం పోర్షన్, రేపు మీరు ఏది ఇండస్ట్రీ అయితే అప్కమింగ్ ఉండబోతుంది అనుకుంటున్నారో వాటిలో కొంచెం పోర్షన్ ఇన్వెస్ట్ చేసుకోవడం ట్రై చేయండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఆ పర్టికులర్ అప్కమింగ్ ఇండస్ట్రీ కొంచెం అటు ఇటు అయినా మీకు ఆల్రెడీ స్టెబిలైజ్ అయిన ఇండస్ట్రీ అండ్ గ్రోత్ ఫేజ్ లో ఉన్న ఇండస్ట్రీ నుంచి రిటర్న్స్ అనేది యావరేజ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా వచ్చి ఇన్వెస్ట్ చేయకండి. అండ్ మార్కెట్ లో కొన్నిసార్లు 10% స్టాక్స్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు 5, కొన్నిసార్లు 20% కూడా లోయర్స్ దగ్గర కొడుతూ ఉంటాయి అనమాట. ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వకూడదు అనుకుంటే ముందుగానే మీ మైండ్ సెట్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏంటి, నేను స్టాక్ తీసుకుంటే నేను మాక్సిమం ఒక 10% వరకు రిస్క్ తీసుకోగలను అంటే ముందు మీరు ప్రిపేర్ అయిపోయారు. 10% వరకు స్టాక్ కిందకి వచ్చినా కూడా నాకు ఏ ఇది లేదు అన్నట్లు మీరు ఫిక్స్ అయ్యారు అనమాట. అట్లా ఫిక్స్ అయితే ఏమవుతుందంటే ప్రాబ్లం ఉండదు. ప్రతిసారి చూసుకునే అంత ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి మీకు ఆర్డర్స్ ఉన్నాయి, జీటీటీ అనే ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. గుడ్ టిల్ ట్రిగర్ ఆర్డర్స్ అని ఉన్నాయి. ఇవేంటి అంటే మీరు టార్గెట్ స్టాప్ లాస్ అందులో డిఫైన్ చేసేయచ్చు. మీరు స్టాక్ కొన్ని ప్రతిసారి స్టాక్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ కొన్నారు అనుకోండి, దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటారు. వెళ్ళండి ఆ స్టాక్ కి జీటీటీ సెట్ చేయండి. మీకు యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, హౌ టు సెట్ జీటీటీ. మీ పర్టికులర్ డిమాట్ అకౌంట్ లోని ఒకసారి సెర్చ్ చేయండి. జీటీటీ పెడితే ఏమవుతుందంటే స్టాక్ మీ టార్గెట్ హిట్ అయినా సెల్ అయిపోతుంది, మీ స్టాప్ లాస్ హిట్ అయినా సెల్ అయిపోతుంది. సో ఏదో ఒకటి జరుగుతుంది మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. సో జీటీటీ అనేది ఒకటి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే తేజ గారు, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక కాలర్ అయితే వెయిట్ అంత చేస్తున్నారు. దాంట్లో పెట్టు. యా, తేజ గారు, ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ బళ్ళారి. ప్రవీణ్ కుమార్తో మాట్లాడదాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే మేడం. మార్కెట్ నిపుణులు తేజ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. ప్రవీణ్ గారు. సార్ అపోలో మైక్రో సిస్టమ్ 210 లో తీసుకున్నాను. ఏదండి? అపోలో మైక్రో సిస్టమ్
అపోలో మైక్రోన్ అంటున్నారు సార్ తేజ గారు. ఓకే, అపోలో మైక్రో సిస్టమ్స్. ఓకే, ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 210 లో తీసుకున్నా. ఇప్పుడు 223 ఉంది. కంటిన్యూ చేయించండి, కంటిన్యూ చేయండి. ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోమంటారా, స్టాప్ లెస్ ఎక్కడ పెట్టుకోమంటారా? నేను పర్టికులర్ గా ఇప్పుడు జస్ట్ ఈ పర్టికులర్ సినారీలో మూవింగ్ యావరేజ్ యూజ్ చేశానండి. మీరు కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఎప్పటి వరకు అయితే మీ స్టాక్ ఒక పని చేయండి, 50 డేనో 100 డేనో ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి, ఒకటి మూవింగ్ యావరేజ్ 200 పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ 50 డే మూవింగ్ యావరేజ్ మీ 100 డే మూవింగ్ యావరేజ్ పై దాకా ఉంటుందో అప్పుడు దాకా కంటిన్యూ చేయండి. స్టాక్ అయితే టెక్నికల్ గా అయితే మొమెంటం చూపిస్తుంది, పైకి వెళ్తుందండి. అండ్ ఇంకా చూడాలా అంటే ఒక నిమిషం, నేను ఒకసారి ఫినాన్షియల్స్ వరకు వెళ్తున్నాను. ఫినాన్షియల్స్ కూడా పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కంపెనీకి. లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ లో 161 crores రెవెన్యూస్ పోస్ట్ చేస్తే ఈ క్వార్టర్ లో 225 crores రెవెన్యూస్ పోస్ట్ చేసింది. అండ్ ప్రాఫిట్ విషయం మాట్లాడుకుంటే నెట్ ప్రాఫిట్ 18 crores ఉంది, లాస్ట్ ఇయర్ 16 crores ఉంది, ఇయర్ 33 crores ఉంది. ఆల్మోస్ట్ డబుల్ అయింది అనమాట ప్రాఫిట్ కూడా. అండ్ ప్రమోటర్స్ కూడా డీసెంట్ హోల్డింగ్ ఉంది. ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా పెరిగింది, సెప్టెంబర్ టు నవంబర్ క్వార్టర్ ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా పెరిగింది. సో కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు స్టాక్ లైట్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్న తేజ గారు, కిరణ్ ఫ్రమ్ బెంగళూరు. కిరణ్ గారితో మాట్లాడదాం. నమస్కారం కిరణ్ గారు. హలో. హలో. నమస్కారం కిరణ్ గారు, మార్కెట్ నిపుణులు తేజ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కి ఫ్రెష్ ఎంట్రీ వారి ఎనర్జీస్ లేకుంటే ఫోర్టీస్ హెల్త్ కేర్, ఈ రెండిట్లో ఏది బెస్ట్ సార్? ఆరి ఎనర్జీ ఇప్పుడు 2876 ఉంది. అవును సార్, చూస్తున్నారండి, చూసి చెప్తారు. ఇంకొక స్టాక్ ఏదన్నారండి? ఫోర్టీస్ హెల్త్ కేర్. ఫోర్టీస్, ఓకే. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే షార్ట్ టర్మ్ కి ఇప్పుడు ఏది బెస్ట్ సార్? షార్ట్ టర్మ్ చూస్తున్నారా మీరు? అవును సార్. రెండు టెక్నికల్ గా బాగానే ఉన్నాయి, అండ్ ఏది రెండు best కూడా సార్? మంచి రెండు రెవెన్యూస్ ఏది పోస్ట్ best? చేస్తున్నాయి. లాంగ్ టర్మ్ అయితే వారి పెట్టుకోవచ్చు అనమాట, మంచి గ్రోత్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది కంపెనీ. షార్ట్ టర్మ్ అయితే ఇప్పటికైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ 1 month 1.5 month కాన్సన్ట్రేషన్ అయితే బెటర్ ఫోర్టీస్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు చెప్పిన సెకండ్ ఆప్షన్ని షార్ట్ టర్మ్కి కంటిన్యూ చేయమంటున్నారు, మరి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ తేజ గారు, మరి రాబోయే కొన్ని నెలల్లో ఐపీఓస్లో జోరు కొనసాగుతుందని తెలుస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్కి సంబంధించి కూడా టాటా గ్రూప్ నుంచి కూడా కొత్తగా వస్తున్నట్టు తెలుస్తుంది, దాని గురించి తెలియజేయండి. బేసిక్ గా ఎన్ఎఫ్ఓస్ వస్తూనే ఉంటాయండి మార్కెట్ లో. కొంతమందికి ఒక మిత్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఎన్ఏవి తక్కువ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా పెరిగే స్కోప్ ఉంటుంది అని చెప్తుంటారు అనమాట. బట్ అది ఏం లేదండి. ఎన్ఏవి 10 ఉన్నా, ఎన్ఏవి 200 ఉన్నా, ఎన్ఏవి 300 ఉన్నా, అండర్లయింగ్ స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. ఎన్ఏవి 10 రూపీస్ తక్కువకి వస్తుంది, ఇప్పుడు కొంటే బెనిఫిట్ ఉంటుంది, ఈ మిత్ తీసేయండి. కంప్లీట్ గా మిత్ ఇది. ఎన్ఏవి 200 ఉన్నా, ఎన్ఏవి 300 ఉన్నా, ఈవెన్ ఎన్ఏవి 700 ఉన్నా, ఆ మ్యూచువల్ ఫండ్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి అంటే బెటర్ గో ఫర్ దట్. అండ్ మేము కొన్ని అంటే మా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ప్రకారం మేము అట్లీస్ట్ 3 years మార్కెట్ లో ఒక ఫండ్ ఉంటేనే మా రికమెండేషన్లకి తీసుకుంటూ ఉంటాం అనమాట. యా, అలా అని వచ్చే ఫండ్స్ మంచి ఫండ్స్ కాదు అని కాదు, చెక్ చేసుకోండి ప్రతిదీ. అండ్ వచ్చేది సెక్టర్ ఫండ్ అయితే ఆ పర్టికులర్ సెక్టర్ కి ఎంత బేసిక్ గా ఎంత గ్రోత్ ఉండబోతుంది ఫ్యూచర్ లో, ఆ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఫండ్ మేనేజర్ ఎవరు, అండ్ ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి కదా. ఆ పర్టికులర్ సెక్టర్ లో వేరే ఏదైనా ఫండ్ ఆల్రెడీ ఉందా మార్కెట్ లో, ఉంటే అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్ గా మీకు 3 years 4 years 5 years కంపారిజన్ చేసుకుంటే రిటర్న్స్ లో కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సెక్టార్ ఫండ్ అయితే గుర్తుపెట్టుకోండి, 7-8 years వెయిట్ చేస్తే సెక్టార్ ఫండ్స్ లో రిటర్న్స్ వచ్చడానికి స్కోప్ ఉంది అనమాట.
లేదు షార్ట్ టర్మ్ లో ఖచ్చితంగా సెక్టర్ ఫండ్స్ పర్ఫామ్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము అన్నమాట. 100% ఎవ్వరు చెప్పలేరు. కొన్ని కొన్ని సెక్టర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పర్ఫామ్ చేయకుండా అలాగే ఉండి ఒకే ఇయర్ లో 100-120% రిటర్న్స్ సెక్టర్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో వచ్చే ఫండ్ సెక్టర్ ఫండ్ అయితే ఖచ్చితంగా చూసి ఇన్వెస్ట్ చేయండి. ఆర్డిజన్ పెట్టుకోండి, టైం పీరియడ్ పెట్టుకోండి, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం బేసిక్ గా చూస్తే ఏమేమి చూస్తాం, నార్మల్ గా ఒక లేమెన్ గా చూడాలంటే ఫండ్ మేనేజర్ చెక్ చేయండి ఒకసారి, అండ్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ చెక్ చేయండి, ఆ పర్టికులర్ సెక్టర్ ని చెక్ చేయండి. వీలైతే మనం అండర్లైన్ స్టాక్స్ ఏవైతే వాళ్ళు పెడదాం అనుకుంటున్నారో ఆ స్టాక్స్ కూడా మీకు ఐడియా ఉంటే అది కూడా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండ్ తేజ గారు. ఐపీఓస్ విషయానికి వస్తే మల్టిపుల్ ఐపీఓస్ వస్తున్నాయి. అన్ని ఐపీఓస్ లో అప్లై చేయకండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం కొన్ని ఐపీఓస్ మీకు ఆల్రెడీ కనపడుతూ ఉంటుంది అనమాట. మార్కెట్ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ ఐపీఓకి ఇంత లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి, ఇంత లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి అనేది. లిస్టింగ్ గెయిన్స్ వరకే అయితే జస్ట్ అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. లేదు ఫండమెంటల్ గా చెక్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఖచ్చితంగా మొత్తం చదవాల్సి వస్తుంది అనమాట. కంపెనీ పాస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళ పాస్ట్ లో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ఫండ్ దేనికోసం రైజ్ చేస్తున్నారు, ఇవన్నీ వీటి మీద అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూసుకొని ఐపీఓస్ కానీ లేకపోతే ఎన్ఎఫ్ఓస్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే తేజ గారు. అలాగే అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వడ్డీ రేట్లను 0.25% తగ్గించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా మన ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని మార్పులు తీసుకోవడానికి, అంటే మార్పులు చేర్పులు సంబంధించి ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే పర్సెంటేజ్ డిక్రీజ్ అవ్వచ్చు. సో వాటికి సంబంధించి కూడా మరి వాటి ప్రభావం షేర్ మార్కెట్ పై ఎలా పడింది అని అంటారు? మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? ఈ ఫెడ్ రేట్ కట్స్ వల్ల బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి బెనిఫిట్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అనమాట. లైక్ ఐటీ అండ్ ఫార్మా వీటికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ మన రూపీ ఎక్కడైతే మన రూపీ వీక్ అవుతుందో, వీక్ అయినప్పుడు కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కి మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్ లో మార్కెట్స్ ఫెడ్ రేట్స్ కట్ ఇంపాక్ట్ ఉన్న, షార్ట్ టర్మ్ లో కొంచెం వోలటైలిటీ కనపడుతుంది. నిన్న మార్కెట్స్ మనం చూసాం, కొంచెం వోలటైలిటీ కనపడుతుంది. ఇంకా ఇండియా రష్యా మధ్య డీల్స్ కొంచెం ప్రాపర్ గా ఉంటే మార్కెట్స్ కొన్ని సెక్టర్స్ ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉందండి. ఓకే తేజ గారు. మరి వెండి కూడా దాదాపు 2 లక్షలకి చేరువలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కమింగ్ డేస్ లో వెండి గనుక చూసుకున్నట్లయితే, గోల్డ్ గనుక చూసుకున్నట్లయితే ఏ మేర పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? మనం ఇప్పుడు బేసిక్ గా సిల్వర్ లో కరెక్షన్ వచ్చింది. ఫస్ట్ లాస్ట్ మీరు చూసుకుంటే 1 మంత్ ముందు చూస్తే సిల్వర్ బేస్ కంప్లీట్ గా ఇప్పుడు 176 దగ్గర ట్రేడ్ అవుతున్నట్లు ఉంది. 1 మంత్ ముందు 138 కూడా వచ్చి 178 నుంచి 138 దాకా కరెక్షన్ అయింది. సమ్ అరౌండ్ 20% వరకు కరెక్షన్స్ జరిగాయి అనమాట. మళ్ళీ ప్రాపర్ గా మళ్ళీ ఆ స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్స్ బాగా అంటే మార్కెట్స్ కూడా మేజారిటీ ఆఫ్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై నడుస్తున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్స్ ఇంకా వాల్యూ చూపించట్లేదు. అవి ఇంకా కూడా ఎఫ్ఐఎస్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇది చూపిస్తుంది అనమాట. వన్స్ అవి కూడా స్టెబిలైజ్ అయితే వీటిలో కొంచెం కరెక్షన్ రావచ్చు. బట్ కరెక్షన్స్ అయితే ఖచ్చితంగా రావాలా, ఖచ్చితంగా వస్తాయి కూడా. అది ఎంత పర్సెంట్ అనేది కొంచెం చూసుకోవాలా. కంపారిటివ్ గా గోల్డ్ కన్నా సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, పర్సనల్ యూస్ తో పాటు ఇండస్ట్రియల్ యూస్ కూడా ఉంది కాబట్టి, సో సిల్వర్ నెక్స్ట్ అప్కమింగ్ 10 ఇయర్స్ లో గోల్డ్ రేట్స్ ని బీట్ చేసే స్కోప్ ఉంది అనమాట. ఎవరైనా సరే షార్ట్ టర్మ్ లో గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటే గోల్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు సెబీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. లైక్ కొన్ని ప్రైవేట్ వాటిల్లో మీరు ఏవైతే ప్రైవేట్ యాప్స్ లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారో అవి మా అండర్ లో లేవు, మేము వాటిని చెక్ చేయట్లేదు అని. సో అది కూడా ఒకటి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు మార్కెట్ లో అండర్ సెబీ కూడా కొన్ని ఉన్నాయి, లైక్ గోల్డ్ బేస్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్కి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, అలాగే కొత్తగా లిస్టింగ్కి వచ్చిన కంపెనీస్ ఏంటి, అలాగే ఐపీఓస్ గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మార్కెట్ బస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.